Hi friends, this is Prudvi. You are watching Prudvirai Meda YouTube channel. So, మనం రీసెంట్గా ఈ లే ఆఫ్ సిరీస్లో అసలు లే ఆఫ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ లే ఆఫ్స్, ఇలాగే హిస్టరీ, అసలు నిజంగా 2022 నుంచి ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ వరకు డీటెయిల్డ్గా అసలు లే ఆఫ్ల గురించి మనం తెలుసుకున్నాం. సో అలాగే ప్రజెంట్ అసలు ఏఐ అనేది అన్ని జాబ్స్ని రీప్లేస్ చేస్తుందా, ఏఐ వల్లనే నిజంగా మనకి లే ఆఫ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయా, ఈ చాట్ జీపీటీ, కోపైలట్, జెమినీ, క్లాడ్ ఇవన్నీ నిజంగానే ఏఐ జాబ్స్ అన్నిటిని రీప్లేస్ చేస్తున్నాయా, లేదా డెవలపర్స్ని ఇంకా చాలా పవర్ఫుల్గా చేస్తున్నాయా? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మీ మైండ్లో ఉంటే ఈ వీడియో మీకోసమే. ఇవన్నిటికీ మనం ఆన్సర్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డీటెయిల్డ్గా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రీవియస్ పార్ట్స్ మీరు ఇంకా చూడనట్లయితే ఆ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఇప్పుడే వెళ్ళి చూడండి. ఆ తర్వాత ఈ వీడియో చూడండి, ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. తర్వాత మన ఛానల్ని మీరు క్లిక్ చేసి మన వీడియోస్ అన్ని మీరైతే వాచ్ చేయొచ్చు. ఇలా చాలా కంటెంట్ మన ఛానల్లో అయితే ఉంది, ఇంకా మీరు చూడనట్లయితే ఇప్పుడే చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ మధ్య మనందరం డైలీ న్యూస్లో, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. లే ఆఫ్స్ అనేవి ఎక్కువగా ఈ ఏఐ వల్లనే జరుగుతుంది అని చాలా మంది చెప్తున్నారు. అది నిజమేనా, ఆ రియల్ ఫ్యాక్టా కాదా అనేది డీటెయిల్గా మనం చూద్దాం. అలాగే అసలు నిజంగానే ఈ చాట్ జీపీటీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్, గూగుల్ జెమినై, క్లాడ్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ కాంపిటీషన్ అనేది పెరిగిపోయిందా, లేదా నిజంగా ఏఐ అనేది మన జాబ్స్ మొత్తాన్ని రీప్లేస్ చేస్తుందా, లేదా జస్ట్ ద వే ఆఫ్ వర్క్ని చేంజ్ చేస్తుందా? అసలు మనమైతే వీటన్నిటిని యూజ్ చేసుకొని సూపర్ పవర్ఫుల్ టెక్నాలజీని లాస్ట్లో మనం తెలుసుకుందాం. ఆ టెక్నాలజీ ఇప్పుడే కాదు, ఫ్యూచర్ 10 years వరకు కూడా మనకి ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా మనం ఈ ఏఐ వల్ల భయపడకుండా చేసుకోవచ్చు. సో ఆ టెక్నాలజీ గురించి కానీ డీటెయిల్గా మనం లాస్ట్లో తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, అసలు ఏఐ అనేది నిజంగానే లే ఆఫ్స్కి మెయిన్ రీజనా? సో నిజం చెప్పాలంటే ఇది యాక్చువల్గా కోవిడ్ తర్వాత, అంటే 2019 ఎండింగ్ ఆర్ 2020 అలా కోవిడ్ అనేది అప్పుడు స్టార్ట్ అయింది. సో దాని తర్వాత ఆ కోవిడ్లో చాలా కంపెనీస్ ఓవర్గా హైరింగ్ చేసుకున్నాయి. 2022 నవంబర్లో చాట్ జీపీటీ రిలీజ్ అయింది. సో మనకి అందరికీ తెలుసు, లాస్ట్ వీడియోలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, 2022లోనే టెక్ లే ఆఫ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అని చెప్పి. దాని ఫుల్ రీజన్స్ కూడా లాస్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను. సో ఆ టైంలోనే మనకి చాట్ జీపీటీ కూడా లాంచ్ అయ్యింది. సో ఆ తర్వాత లే ఆఫ్స్ అనేవి ఆల్రెడీ ఈ పాండమిక్ వల్ల ఓవర్ హైరింగ్ తర్వాత స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈ కంపెనీస్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా స్లో అయిపోయాయి. అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఇంక్రీజ్ అయిపోయాయి. ఇంకా కాస్ట్ కటింగ్, రీస్ట్రక్చరింగ్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇలా ఏఐ తర్వాత కంపెనీస్ ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేయడం మీద ఫోకస్ పెట్టాయి. సో రియాలిటీ ఏంటంటే ఏఐ ఒక్కటే లే ఆఫ్స్కి మెయిన్ రీజన్ కాదు. ఇక్కడ మెయిన్ రీజన్స్ ఏంటంటే పాండమిక్లో జరిగిన ఓవర్ హైరింగ్, అలాగే ఎకనామీ కూడా స్లో డౌన్ అవడం, అలాగే కాస్ట్ అనేది రిడక్షన్ అవ్వడం, ఇంకా బిజినెస్ రీస్ట్రక్చర్ జరగడం, ఇంకా ఏఐ అడాప్షన్ అనేది చాలా చాలా ర్యాపిడ్గా, అంటే చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అయిపోవడం, ఇవన్నీ మనకి ఒకేసారి జరగడం వల్ల ఈ లే ఆఫ్స్కి మెయిన్ కారణం ఏఐ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో ఏఐ ఏం చేసిందంటే మనకి ఆల్రెడీ జరుగుతున్న ఎగ్జిస్టింగ్ వర్క్స్ ని స్పీడప్ చేయడానికి హెల్ప్ అవుతుంది, అంతేగాని లే ఆఫ్స్ కి ఒక సింగిల్ రీజన్ కాదు. ఓకే, నెక్స్ట్ వచ్చి చాట్ జీపీటీ అసలు ఎప్పుడు రిలీజ్ అయింది, దాని ఇంపాక్ట్ ఎలా ఉంది? మనకి చాట్ జీపీటీ అనేది నవంబర్ 30, 2022లో పబ్లిక్ గా అందరి ముందు రిలీజ్ అయింది. సో అప్పుడే ఈ చాట్ జీపీటీ మనకి జనరేటివ్ ఏఐ ద ఫస్ట్ టైం కామన్ పీపుల్ కి రీచ్ అవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే జనరేటివ్ ఏఐ అనేది స్టార్ట్ అయిందో మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఏఐని ట్రై చేశారు. అంటే అసలు
ఈ ఏఐ అంటే అప్పటి వరకు అసలు జస్ట్ ఒక టెక్నాలజీ లాగే అందరికి తెలిసింది. అసలు రియల్ యూసేజ్, అసలు దాన్ని ఎలా వాడతాం, ఎలా యూజ్ చేస్తాం అనేది చాలా మందికి ఐడియా లేదు. సో మిలియన్స్ ఆఫ్ యూజర్స్ కు ఒక్కసారిగా ఏఐని ట్రై చేశారు. తర్వాత కంపెనీస్ ఏఐ పొటెన్షియల్ ని అర్థం చేసుకున్నాయి. సో ప్రతి ఒక్క కస్టమర్ ఏఐని చాలా ఫాస్ట్ గా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగే దానికి అడాప్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఏఐ ఏం చేస్తుంది, ప్రెసెంట్ రైటింగ్, కోడింగ్ చేస్తుంది, రీసెర్చ్ చేస్తుంది, లెర్నింగ్ చేస్తుంది, కస్టమర్ సపోర్ట్ ఇస్తుంది, అలాగే కంటెంట్ క్రియేషన్ చేస్తుంది. ఇలా ప్రతి ఒక్క దాంట్లో ఏఐ యూసేజ్ అనేది చాలా చాలా ఇంక్రీజ్ అయిపోయింది. సో రియాలిటీ ఏంటంటే ChatGPT ఎంప్లాయీస్ ని ఇమీడియట్ గా రీప్లేస్ చేయలేదు, కానీ వర్క్ చేయడానికి న్యూ పవర్ఫుల్ అసిస్టెంట్ క్రియేట్ చేసింది. అంటే అప్పట్లో మనకి గూగుల్ సెర్చ్ అనేది ఎలా వచ్చిందో అలా ఇప్పుడు ఏఐని ఈ ChatGPT మనకి రిలీజ్ చేసింది. అలాగే మనకి ChatGPT ప్రెసెంట్ మనకి ఒక అసిస్టెంట్ లాగా వచ్చింది. ఏఐని యూజ్ చేయగలిగే ఎంప్లాయీస్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేశారు. తర్వాత అసలు మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఇది అసలు ఎలా స్టార్ట్ అయింది అని అంటే, ఇది ఒక ఎంటర్ప్రైజ్ ఏఐ రెవల్యూషన్ అని మనం చెప్పొచ్చు. అంటే మైక్రోసాఫ్ట్ అనేది చాలా పెద్ద కంపెనీ కాబట్టి ఇది ఓవరాల్ మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తంలో మనకి మెయిన్ ఈ ఆఫీస్ అప్లికేషన్స్ కానీ ప్రతి ఒక్కటి మైక్రోసాఫ్ట్ వే అయ్యి ఉండడం వల్ల ఇది ఒక ఎంటర్ప్రైజ్ లెవెల్, అంటే ఒక కంపెనీస్ లెవెల్. ఓకే, అది కామన్ పీపుల్ కి అనుకోండి, అది జస్ట్ ఎండ్ యూజర్ లెవెల్ అని మనం చెప్పొచ్చు. బట్ ఇది ఎంటర్ప్రైజ్ అంటే కంపెనీస్ కి. సో వీళ్ళు యూజ్ చేసే అన్ని ప్రోడక్ట్స్ లో ఈ ఏఐ రెవల్యూషన్ ని ఇంక్రీజ్ చేయడానికి మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఏఐ అంటే ChatGPT కంపెనీ, సో ఆ ఓపెన్ ఏఐ పార్ట్నర్షిప్ యూజ్ చేసుకొని ఏఐ అడాప్షన్ ని చాలా ఫాస్ట్ గా ఇంక్రీజ్ చేసింది. అలాగే మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్, M365 కోపైలట్ అనే దాన్ని ఆఫీస్ అప్లికేషన్స్ అన్నిట్లో ఒక ఏఐ ని మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చింది. సో ఇలా మనకి మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ లో కంటెంట్ క్రియేట్ చేయడానికి కానీ, ఎక్సెల్ లో డేటాని అనాలిసిస్ చేయడానికి, అలాగే చార్ట్స్ ని క్రియేట్ చేయడానికి, ఇంకా మనకి పవర్ పాయింట్ లో ప్రెజెంటేషన్ క్రియేట్ చేయడానికి, డిజైన్ ఐడియాస్, ఇలా మీరు అక్కడ కానీ కోపైలట్ ని మీరు చూడొచ్చు. అలాగే అవుట్లుక్ లో కానీ మనకి ఈమెయిల్ రాయడంలో అసిస్టెన్స్ కోసం కోపైలట్ ని, ఇంకా టీమ్స్ లో కానీ మీటింగ్ సమ్మరీస్ ని చూడడానికి, అలాగే మన టీమ్స్ లో కానీ మీకు కోపైలట్ అనేది ఏజెంట్ అనేది ప్రెసెంట్ మీరు చూడొచ్చు. సో వాటిల్లో కానీ మనం ఈజీగా మన రిప్లైస్ ఎలా ఇవ్వాలి, మెయిల్స్ ఎలా డ్రాఫ్ట్ చేయాలి, ఇట్లా ప్రతి ఒక్కటి సింపుల్ గా మనం యూజ్ చేసే ఆఫీస్ అప్లికేషన్స్ అన్నిట్లో ఈ కోపైలట్ అనేది మైక్రోసాఫ్ట్ బై డిఫాల్ట్ ఫీచర్ లా తీసుకొచ్చింది. అలాగే ఎంటర్ప్రైజ్ వర్క్ ఫ్లోస్ ని ఆటోమేట్ చేయడం కూడా స్టార్ట్ చేసింది. సో ఇలా రియాలిటీ ఏంటంటే మైక్రోసాఫ్ట్ కోపైలట్ మెయిన్ గోల్ ఎంప్లాయీస్ రీప్లేస్ చేయడం కాదు, ఎంప్లాయీస్ వర్క్ అనేది ఫాస్ట్ గా స్మార్ట్ గా చేయడానికి హెల్ప్ చేయడం. సో మనకి ఇప్పటి వరకు ఎలా అయితే ఒక్కొక్క ఫీచర్ మనకి మైక్రోసాఫ్ట్ ప్రతి ఒక్క టూల్లో తీసుకొస్తూ ఉందో, అలాగే ఇది కూడా ఒక యాడ్ ఆన్ ఫీచర్ లా మనకి తీసుకొచ్చింది. ఎందుకంటే మన వర్క్ ని స్పీడప్ చేయడానికి అంతే. ఇంకా మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్ అండ్ గిట్ హబ్ కోపైలట్ బిజినెస్ యూజర్స్ కి, డెవలపర్స్ కి ఏఐ అసిస్టెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అందుకే మనం అప్పట్లో ఒక 1 వీక్ చేసే టాస్క్ ఈ గిట్ హబ్ లో కానీ దేంట్లో అయినా కానీ మనం ఈ కోపైలట్ ని ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మనం జస్ట్ ఆఫ్ అంటే 3 days లోనే మనం కంప్లీట్ చేయగలుగుతున్నాం. ఇవన్నీ మనకి యాడ్ ఆన్ అడ్వాంటేజ్ గా మనం చెప్పుకోవచ్చు. అలాగే గూగుల్ కూడా గూగుల్ జెమినీ అనే దాన్ని ఏఐ కాంపిటీషన్ లో అది కూడా ఒకటి లాంచ్ చేసింది. సో మనకి మనందరికీ తెలుసు గూగుల్ ఏఐ రీసెర్చ్ లో చాలా లాంగ్ హిస్టరీనే ఉంది. ఎప్పటి నుంచో గూగుల్ ఏఐ మీద చాలా రీసెర్చెస్ చేస్తూ ఉన్నాయి. సో గూగుల్ బార్డ్ అనేది లాంచ్ చేసింది. అది చాలా వరకు అప్పుడైతే ట్రెండ్ అయింది, కానీ అది కొంచెం ఫెయిల్యూర్ మోడల్ లా అయిపోయింది. సో దాని తర్వాత గూగుల్ జెమినీ బ్రాండ్ ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ జెమినీ లాంచ్ చేసిన తర్వాత సర్చ్ ఎక్స్పీరియన్స్ లో ఒక ఏఐ ఇంటిగ్రేషన్, జీమెయిల్ అసిస్టెంట్స్ లో ఒక ఏఐ, ఇంకా గూగుల్ డాక్స్ సపోర్ట్ లో జెమినై, ఇంకా కోడింగ్ అసిస్టెంట్స్ అండ్ రీసెర్చ్ అండ్ సమ్మరైజేషన్, ఇలా ప్రతి ఒక్క దాంట్లో ఈ జెమినై అనేది గూగుల్ మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అప్లికేషన్స్ లో ఎలా అయితే కోపైలట్ ఉందో ఇక్కడ జెమినీని తీసుకొస్తుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే మనం యూజ్ చేసే గూగుల్ డాక్స్ కానీ వీటన్నిటిలో కానీ మనకి గూగుల్ జెమినీ అనేది ఆప్షన్ ఉంటుంది. సో ఇలా గూగుల్ కూడా మొత్తం ఏఐలో ఇప్పుడు
ఈ కాంపిటీషన్ లో ఈ జెమినైని చాలా బాగా ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ రీసెంట్ గా మీరు గమనిస్తే గూగుల్ స్టూడియోలో మనం ఈ ఏఐ వీడియోస్ ని కానీ జనరేట్ చేయొచ్చు. అలాగే గూగుల్ బనానా ఇలా దాన్ని యూజ్ చేసుకొని ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు. ఇలా ప్రతి ఒక్కటి ఈ జనరేటివ్ ఏఐ అంటేనే జెన్ ఏఐ అంటేనే మనం ప్రతి ఒక్కటి మనం జనరేట్ చేయడం. అంటే మీకు కావాల్సింది మీరు ఏఐకి చెప్తే అదే జనరేట్ చేస్తుంది. సో మీకు ఇప్పుడు కంటెంట్ కావాలంటే కంటెంట్, లేదా ఇమేజ్ కావాలంటే ఇమేజ్, వీడియో కావాలంటే వీడియో, లేదా ఆడియో కావాలంటే ఆడియో, ఇలా ప్రతి ఒక్క దానికి ఈ జెన్ ఏఐ ఆ టెక్నాలజీనే జనరేషన్ మొత్తం జనరేట్ చేస్తూనే ఉంటుంది. సో మీరు ఏది కావాలన్నా ఆ టూల్స్ ని అడిగి వాటిని యూజ్ చేసుకొని మనం జనరేట్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు రియాలిటీ ఏంటంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ, యాంథ్రోపిక్ వీటన్నిటికీ మధ్యలో ఏఐ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఫ్యూచర్ టెక్నాలజీ డైరెక్షన్ ని ఇవే డిసైడ్ చేస్తాయి. గూగుల్ జెమినీని తయారు చేసింది, మైక్రోసాఫ్ట్ అయితే కోపైలట్ ని తీసుకొచ్చింది, ఓపెన్ ఏఐ చాట్ జీపీటీని తీసుకొచ్చింది. అలాగే రీసెంట్ టైమ్స్ లో మనకి చాలా బాగా ట్రెండ్ అయిన యాంథ్రోపిక్ అయితే క్లాడ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ క్లాడ్ అనేది ఏఐ ఫర్ కోడింగ్ అండ్ బిజినెస్. సో ఈ క్లాడ్ వల్లే మనకి చాలా మందికి ఇది ఏఐతో మనం జనరేట్ చేయడమే కాదు, అది వర్క్ కూడా చేస్తుంది. అంటే ఒక ఏజెంట్ లాగా పని చేయడం అనేది కూడా చేస్తుంది అని చాలా మందికి ఐడియా వచ్చింది. సో ఇక్కడ ఎలా యూజ్ చేస్తున్నారు అంటే ఈ క్లాడ్ అనే ఏఐ టూల్ ని యాంథ్రోపిక్ డెవలప్ చేసింది. సో ఇక్కడ చాట్ జీపీటీ కానీ, జెమినీ కానీ, కోపైలట్ కానీ, క్లాడ్ కానీ ఇవన్నీ ఏఐ మోడల్స్ ని లాంచ్ చేస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు ఫస్ట్ వర్షన్ లాంచ్ చేశారనుకోండి, సో దాన్ని కొంచెం అడ్వాన్స్ చేసి సెకండ్ వర్షన్ ని లాంచ్ చేశారు. ఆ తర్వాత థర్డ్ వర్షన్, తర్వాత ఫోర్త్ వర్షన్, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్స్ పెట్టుకొని వాళ్ళు లాంచ్ చేస్తూ వస్తున్నారు. అలాగే క్లాడ్ అయితే చాలా పవర్ఫుల్ మోడల్స్ ని 1 by 1 రిలీజ్ చేస్తూనే ఉంది. సో రీసెంట్ గా అయితే అస్త్రా అనేది కానీ ఒకటి లాంచ్ చేసింది. అసలు చాలా చాలా పవర్ఫుల్ అదైతే. సో మనం సాల్వ్ చేయలేని ఎన్నో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ని కూడా అది ఈజీగా విత్ ఇన్ వీక్స్ ఆఫ్ టైంలోనే అది సాల్వ్ చేస్తుంది. సో ఇప్పుడు దానికి వాళ్ళకి అయిన ఖర్చు $2000 అంతే. కానీ మనం రెగ్యులర్ గా మనం వీటి కోసం ఇన్నేళ్ళు ఎన్నో మిలియన్స్ ఆఫ్ డాలర్స్, ఎంతో మంది రీసెర్చ్, ఎంతో మంది టైము ఇవన్నీ వాళ్ళు పెట్టినా కూడా వాళ్ళకి ఆ వర్క్ అనేది జరగలేదు. బట్ జస్ట్ ఈ క్లాడ్ అస్త్రా మోడల్ అయితే చాలా ఫాస్ట్ గా అవి సాల్వ్ చేయడానికి హెల్ప్ చేసింది. సో ఇలాగా మనకి ఈ యాంథ్రోపిక్ క్లాడ్ లో లాంగ్ డాక్యుమెంట్స్ ని అనలైజ్ చేయడంలో స్ట్రాంగ్నెస్ కానీ, ఇంకా కోడింగ్ చేయడానికి అసిస్టెన్స్ కానీ, బిజినెస్ డాక్యుమెంటేషన్, రీసెర్చ్, ఎంటర్ప్రైజ్ లెవెల్ యూస్ కేసెస్. అంటే మీకు ఇప్పుడు ఏదైనా ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేసి మీ డెస్క్టాప్ యాక్సెస్ దానికి ఇవ్వాలి, ఇస్తే అదే ఆ డాక్యుమెంట్ ని ఓపెన్ చేసి అదే ఎక్సెల్ లో డేటాని ఫిల్ చేయడం, ఇలా ప్రతి ఒక్కటి మీరు జస్ట్ దానికి ఆ స్కిల్ అనేది మీరు నేర్పియాలి. ఇంకా మీరు క్లాడ్ కోడ్ అంటారు. సో ఆ క్లాడ్ కోడ్ ద్వారా మీరు జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే అదే చేస్తుంది మొత్తం యాక్సెస్ చేసుకొని. సో ఇలా ఇది ఈ అన్ని యూస్ కేసెస్ లో ఈ క్లాడ్ అనేది చాలా పాపులర్ అయింది. అలాగే రియాలిటీ ఏంటంటే ఫ్యూచర్ లో ఒక సింగిల్ ఏఐ టూల్ కాదు, ఇది డిఫరెంట్ కంపెనీస్ కి డిఫరెంట్ ఏఐ మోడల్స్ యూస్ చేస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు ఈ క్లాడ్ ని కానీ ప్రతి ఒక్క పెద్ద కంపెనీస్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని వీటిల్లో కూడా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాయి. అలాగే ఈ మోడల్స్ ని అవి కూడా యూస్ చేసుకొని వాళ్ళ టూల్స్ లో, వాళ్ళ అప్లికేషన్స్ లో యూస్ చేయడం స్టార్ట్ చేస్తున్నాయి. సో అందుకే ఇక్కడ ఒక కంపెనీ టూలే యూస్ చేయాలి అనేది ఏం లేదు. సో ఇక్కడ అన్ని కంపెనీస్ కాంబినేషన్ తో వాళ్ళందరూ టెక్నాలజీని స్పీడప్ చేయడానికి చాలా ఫాస్ట్ గా అయితే ఈ వర్క్ లో ఉన్నారు అందరూ. సో అలాగా మనకి ఈ క్లాడ్, జెమినీ, కోపైలట్, చాట్ జీపీటీ ఇవన్నీ చాలా చాలా హెల్ప్ అవుతున్నాయి. సో నెక్స్ట్ అసలు రియల్ గానే ఈ ఏఐ అనేది ఎంప్లాయీస్ ని రీప్లేస్ చేస్తుందా, లేక ఎంప్లాయీస్ ఆ వే ఆఫ్ వర్క్ ని చేంజ్ చేస్తుందా? రియల్ గా చెప్పాలంటే ఈ ఏఐ, ఈ టూల్స్ ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మనం చేసే ఆ వర్క్, వే ఆఫ్ వర్క్ ని సింప్లిఫై, ఫాస్టర్, ఇంప్రూవైజ్, ఇంకా స్మార్టర్ వేలో చేయడానికి హెల్ప్ అవుతున్నాయి. సో రిపీటేటివ్ టాస్క్స్ ని ఆటోమేట్ చేయడం చాలా చాలా ఫాస్ట్ గా ఇంప్రూవ్ అయింది. అలాగే డాక్యుమెంటేషన్ ఫాస్టర్ అయిపోయింది, కోడింగ్ అసిస్టెన్స్ ఇంప్రూవ్ అయింది, టెస్టింగ్ ఆటోమేషన్ ఇంక్రీజ్ అయింది, ఇంకా డేటా అనాలిసిస్ ఈజీ అయింది, కస్టమర్ సపోర్ట్
ఏఐ అసిస్టెంట్సే చేసేస్తున్నాయి. సో అవి కూడా చాలా ఇంక్రీజ్ అయిపోయాయి. అలాగే ఎంప్లాయీస్ న్యూ ఏఐ స్కిల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. అలాగే ఈ రియాలిటీ ఏంటంటే ఏఐ మోస్ట్లీ టాస్క్స్ అన్ని చేంజ్ చేస్తుంది, కంప్లీట్ జాబ్స్ ని ఇమీడియట్ గా రీప్లేస్ చేయడం కాదు. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి డెవలపర్ బిఫోర్ ఏఐ అంటే ఏఐ రాకముందు డెవలపర్ చేసే వర్క్ వచ్చి కోడ్ ని సెర్చ్ చేయడం, డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయడం, డీబగ్గింగ్ చేయడం, టెస్టింగ్ చేయడం, ఇవన్నీ పనులు ఇప్పుడు కూడా ఉన్నాయి. బట్ ఆఫ్టర్ ఏఐ తర్వాత ఎలా ఉందంటే ఏఐ అసిస్టెంట్ ని యూజ్ చేసుకొని హెల్ప్ తీసుకొని ఫాస్ట్ గా డెవలప్ చేయడం, మోర్ ఫోకస్ వచ్చి బిజినెస్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం. ఇలా మనకైతే ఏఐ వచ్చిన తర్వాత చాలా చాలా ఫాస్ట్ అయితే అయిపోయింది. సో తర్వాత సో నేను చెప్పాను కదా, సో లాస్ట్ లో మనకి ఒక సూపర్ పవర్ఫుల్ టెక్నాలజీ ఉందని. సో ఆ టెక్నాలజీ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆ టెక్నాలజీనే మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఎకోసిస్టమ్, మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్, గిట్ హబ్, బిజినెస్ ఏఐ. సో ఇలాంటి అన్నిట్లో మనకి మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఎకోసిస్టమ్ అంటే మొత్తం ఈ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ అన్నిట్లో ఈ కోపైలట్ ని తీసుకురావడానికి మైక్రోసాఫ్ట్ చాలా చాలా ఫాస్ట్ గా ట్రై చేస్తూనే ఉంది. సో ఇప్పటికే చాలా టూల్స్ లో మైక్రోసాఫ్ట్ ఈ కోపైలట్ ని తీసుకొచ్చింది. సో అలా దాని టూల్స్ మొత్తానికి తీసుకొని వస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ టెక్నాలజీ కంటే ముందు అసలు గిట్ హబ్ కోపైలట్ ఎలా యూజ్ అవుతుంది అనేది చూద్దాం. సో గిట్ హబ్ కోపైలట్ అనేది ఒక ఏఐ కోడింగ్ అసిస్టెంట్. అంటే అదేం చేస్తుందంటే మనకి కోడ్ సజెషన్స్ అనేది ఇస్తుంది. మీరు ఇప్పుడు కోడ్ రాయడానికి మీరు ఇక్కడ ఎంటర్ క్లిక్ చేశారనుకోండి, మీరు టైప్ చేస్తే కొంచెం టైప్ చేయగానే అదే మీకు మొత్తం ఆ ఇంటెలిజెన్స్ అంటారు. ఇంటెలిజెన్స్ అంటే మనం యూజ్ చేసేది, ఇంటెలిజెన్స్ అంటే ఈ ఈ కోపైలట్ ఇవన్నీ ఈ సిస్టమ్స్ యూజ్ చేసేవి. సో ఆ ఇంటెలిజెన్స్ ద్వారా అదే మీకు సజెషన్స్ అనేవి ఇస్తుంది. ఇలా కోడ్ సజెషన్స్ ఇవ్వడం, కోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇంకా డీబగ్గింగ్ చేయడం, సో ఇలా కోడ్ కంప్లీట్ చేయడం, డెవలపర్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడం, ఇలా వీటన్నిటిలో మనకైతే ఈ గిట్ హబ్ కోపైలట్ డెవలపర్స్ కి హెల్ప్ అనేది చేసి చాలా ఫాస్ట్ గా వాళ్ళ డెవలప్మెంట్ ని స్పీడప్ చేసింది. సో అలాగే మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ కి ఈ కోపైలట్ ఎలా హెల్ప్ చేస్తుంది అని అంటే, ఈ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ అనేది ఒక లో కోడ్ ఏఐ రెవల్యూషన్ గా మనం చెప్పొచ్చు. ఇది లాస్ట్ 5 to 6 years నుంచే ఇది చాలా చాలా బూమింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ 4-5 టూల్స్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, కోపైలట్ స్టూడియో, పవర్ బిఐ ఇవన్నీ. సో కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి పవర్ బిఐ అనేది ఎక్కువగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఈ పవర్ బిఐ ఆల్రెడీ మార్కెట్ లోకి వచ్చి ఒక 9 to 10 years అయిపోయింది. సో అందుకే చాలా మందికి ఈ ప్రోడక్ట్ మీద అవేర్నెస్ వచ్చింది. బట్ మొత్తం ఈ పవర్ ప్లాట్ఫామ్ సూట్ అనే నేమ్ అయితే లాస్ట్ 5 to 6 years నుంచే వచ్చింది కాబట్టి ఈ పేరు ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు. సో అందుకే ప్రెసెంట్ అయితే మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ అనేది ఒక లో కోడ్ ఏఐ రెవల్యూషన్. అంటే పవర్ యాప్స్ లో యాప్స్ ని మనం బిల్డ్ చేస్తాం యూజింగ్ కోపైలట్. అలాగే పవర్ ఆటోమేట్ కోపైలట్, పవర్ బిఐ కోపైలట్, కోపైలట్ స్టూడియో అంటే ఏజెంట్స్ ని క్రియేట్ చేయడం, ఇలా డేటావర్స్ ఏఐ క్యాపబిలిటీస్, ఇవన్నీ అన్ని టూల్స్ లో మైక్రోసాఫ్ట్ కోపైలట్ ని తీసుకురావడం వల్ల ఇదే ఒక ఫ్యూచర్ ఒక 10 to 15 years మీరైతే అస్సలు ఏ డౌట్ లేకుండా హ్యాపీగా మీరు కోడింగ్ లేకుండా డెవలపర్ గా మారే ఛాన్స్ అయితే దీంట్లో ఉంది. ఎందుకంటే ఇది నేమ్ లోనే ఉంది, ఇది లో కోడ్ నో కోడ్ టెక్నాలజీ ఏఐ రెవల్యూషన్. సో ఇక్కడ ఇవన్నీ యూస్ చేసుకొని ఈ యాప్స్ ని క్రియేట్ చేయడం కానీ, వర్క్ ఫ్లోస్ ని ఆటోమేట్ చేయడం కానీ, అలాగే మీ డేటా అనాలిసిస్ చేయడం కానీ, ఏఐ ఏజెంట్స్ క్రియేట్ చేయడం కానీ, ఇలా మనం ప్రతి ఒక్కటి మనం చేయొచ్చు. సో ఇది చాలా చాలా ఈజీ అయిపోవడం వల్ల ఈ పవర్ ప్లాట్ఫామ్ లో కోపైలట్ బిజినెస్ అప్లికేషన్స్ ని ఇంటెలిజెంట్ గా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మీరు కూడా మీరు టెస్టింగ్ లో వర్క్ చేస్తున్నా, సపోర్ట్ లో వర్క్ చేస్తున్నా, లేదు ఒక రిపిటేటివ్ వర్క్ లో ఉన్నా, మీరు ఏ డొమైన్ అయినా ఒక ఫ్యూచరిస్టిక్ డొమైన్ లో ఈజీగా ఒక 10 to 15 years మేనేజ్ చేసే డొమైన్ లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నా, మీ అందరి కోసం నేనైతే ఫుల్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ కోర్స్ డిజైన్ చేశాను. సో ఈ కోర్స్ ద్వారా మీరైతే ఈజీగా ఈ టెక్నాలజీ నేర్చుకొని కోడింగ్ రాకుండా ఈజీగా మీరు డెవలపర్ గా మారచ్చు. అలాగే సాలరీస్ కూడా ఈజీగా మీకు ఒక 4+ years ఎక్స్పీరియన్స్ ఉంటేనే 20 to 30 lakhs ఈజీగా ఎర్న్ చేస్తున్నారు ఓన్లీ ఇన్ ఇండియాలోనే. అదే యూకేలో, యుఎస్ లో, జర్మనీలో, ఇంకా సౌదీ అరేబియా అంటే యుఏఈ, ఇక్కడంతా ఈ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ బూమ్ అయితే చాలా హెవీగా ఉంది. సో మీరు కావాలంటే నౌకరీలో, లింక్డ్ఇన్ లో ప్రతి ఒక్క దాంట్లో మీరు రీసెర్చ్ చేయొచ్చు. నేను చెప్పిన ఈ ఏఐ టూల్స్ అన్నిట్లో మీరు సెర్చ్ చేయొచ్చు ఈ పవర్ ప్లాట్ఫామ్ అనేది ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనేది.
సో ఈ విధంగా మీరు కూడా ఈ టెక్నాలజీ నేర్చుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. సో కోర్స్ ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి, మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగచ్చు. సో నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతే, సో ఇలా మనకి ఎంటర్ప్రైజ్ ఏఐ ఫ్యూచర్ అనేది మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాయి. ఇలా ఎంటర్ప్రైజ్ ఏఐ ఫ్యూచర్ అనేది ఈ కంపెనీస్ అన్ని ఏఐ టూల్స్ ని పర్చేస్ చేస్తున్నాయి, ఎంప్లాయీస్ కి ఏఐ ట్రైనింగ్స్ ఇస్తున్నాయి, ఏజెంట్స్ ని ఎలా బిల్డ్ చేయాలని నేర్పిస్తున్నాయి, ఇంటర్నల్ గా ఏఐ సొల్యూషన్స్ బిల్డ్ చేస్తున్నాయి, ఏఐ ఏజెంట్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఇలా రియాలిటీలో ఫ్యూచర్ డెవలపర్ అంటే ఓన్లీ కోడింగ్ డెవలపర్ కాదు, ఏఐ టూల్స్ ని యూజ్ చేయగలిగే డెవలపర్. సో నేను ఇప్పుడు అది ఫ్యూచర్ డెవలపర్ అని కూడా అనను, ఎందుకంటే ప్రజెంట్ టైం మనం చేస్తున్నాం అవన్నీ. సో అందుకే ప్రజెంట్ డెవలపర్ అని అంటేనే మనం ఈ ఏఐ టూల్స్ మొత్తాన్ని యూజ్ చేయగలగాలి, అప్పుడే మనకి డిమాండ్ ఉంటుంది, మనం ఈ టెక్నాలజీ అనే రేస్ లో మనం విన్ అవ్వగలుగుతాం. సో ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ కీ టేక్అవేస్ ఏంటంటే, మీరు ఏఐ వల్ల ఓవర్ నైట్ లో జాబ్స్ అనేవి డిస్ట్రాయ్ అవ్వదు, ఏఐ వర్క్ స్టైల్ ని చేంజ్ చేస్తుంది. చాట్ జీపీటీ ఏఐ రెవల్యూషన్ ని మెయిన్ స్ట్రీమ్ చేస్తుంది. కోపైలట్ ఎంటర్ప్రైజ్ ఏఐ అడాప్షన్ ని ఫాస్ట్ చేసింది. అలాగే గూగుల్ జెమినీ ఏఐ కాంపిటీషన్ ఇంక్రీజ్ చేసింది. క్లౌడ్ బిజినెస్ అండ్ కోడింగ్ యూస్ కేసెస్ లో గ్రో అవుతుంది. ఫ్యూచర్ లో హ్యూమన్ ప్లస్ ఏఐ కాంబినేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ గా మారబోతుంది. సో ఏఐని యూస్ చేయగలిగే ఎంప్లాయీస్ కి మోర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఫైనల్ గా ఏఐ మనిషిని రీప్లేస్ చేయడం కన్నా ఏఐని యూస్ చేయని మనిషిని రీప్లేస్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ. సో ఫ్యూచర్ జాబ్స్ ఏఐ వర్సెస్ హ్యూమన్స్ కాదు, ఏఐ యూస్ చేసే హ్యూమన్స్ వర్సెస్ ఏఐ యూస్ చేయని హ్యూమన్స్ మధ్య బిగ్గర్ కాంపిటీషన్. సో మీరు ఏఐ యూస్ చేయని హ్యూమన్స్ గా ఉంటారా లేదా ఏఐ యూస్ చేసే హ్యూమన్స్ గా ఉంటారా అనేది ఖచ్చితంగా కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ మీరు కూడా ప్రజెంట్ మీరు చేసే ఆ వర్క్ లో ఈ ఏఐ టూల్స్ ని చాట్ జీపీటీ, కోపైలట్ ఏవి యూస్ చేస్తున్నారో, ఎక్కువగా ఏవి యూస్ చేస్తున్నారో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. సో దట్ మనకి ఏ టూల్స్ ఎక్కువగా పాపులర్ అవుతున్నాయి, ఎక్కువగా యూస్ చేస్తున్నాం అనేది అందరికీ తెలుస్తుంది. చూశారు కదా, ఈ విధంగా మనకి ఈ కోపైలట్ కానీ, చాట్ జీపీటీ కానీ, జెమినై కానీ, క్లాడ్ కానీ ఇవన్నీ డెవలపర్స్కి ఒక పవర్ఫుల్ సోర్స్. అంటే అప్పట్లో గూగుల్ ఎలా ఉందో ఇప్పటికీ గూగుల్ ఉంది, బట్ అప్పుడు గూగుల్ కొత్తల్లో ఎలా అనిపించిందో ఇప్పుడు ఇవన్నీ మనకి అంత బాగా డెవలపర్స్కి హెల్ప్ చేస్తూ ఉన్నాయి. సో ఎప్పుడు మనం ఏఐతో మనం భయపడకుండా, ఏఐ వల్ల ఏ టూల్స్ వచ్చినా కానీ మనం ఈజీగా గూగుల్ని ఎలా అయితే మనం అడాప్ట్ చేసుకున్నామో ఆ సెర్చ్ ఇంజిన్ని, అలాగే ఇవి కానీ మనం అడాప్ట్ చేసుకొని డైలీ మనం యూస్ చేస్తూ మనం టెక్నాలజీకి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. అప్పుడే మనం ఈ టెక్నాలజీ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మనం సర్వైవ్ అవ్వగలం. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.